నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. బాగున్నామ్మా. ఏం పేరు? నా పేరు పిఎల్ శ్రీనివాస్. ఇక్కడ ఏం చేస్తారు సార్ మీరు? నేను ఇక్కడ 40 ఏళ్ల కింద కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేశాను. 85లో 1980. అవునమ్మా. అప్పుడు సౌలతులు అన్ని మంచిగా చేసిల్లా పబ్లిక్ కు? బాగా చేసిర్రమ్మా. అన్ని సౌలతులు బాగుంటాయి. ఉజ్జయిని మహంకాళి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ప్రతి ఊరి నుంచి వస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతం వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఉజ్జయిని మహంకాళి అమ్మంటే ఒక చరిత్ర ఉంది. 212 సంవత్సరాల నుంచి ఇక్కడ చరిత్ర ఉంది. 1813లో అప్పుడు ఉన్నటువంటి డిఫెన్స్లో ఉన్నటువంటి ఆఫీసరు వారు అక్కడ ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఇక్కడ అన్నీ కూడా కలరా అలాంటి రోగాలు వచ్చినప్పుడు ఆ మొక్కుకున్నారు. ఉజ్జయినిలో మొక్కుకొని నేను ఇక్కడ సికింద్రాబాద్లో వాళ్ళందరూ బాగా అవుతే నేను మీ యొక్క విగ్రహం పెడతా అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా 1815లో విగ్రహం పెట్టడం జరిగింది. 212 సంవత్సరాల ముందు ఇది. ఇక్కడ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పూజ చేస్తారు. అన్ని పార్టీల వారు ఇక్కడ ఏ భేదాలు ఉండవు. కాబట్టి అమ్మగారు కూడా అందరినీ చల్లంగా చూస్తూ ఉంది. అమ్మ దగ్గరికి బోనం తెచ్చిందంటే కులమత భేదాలు ఉండయాయే, అందరు సమర్పణ చేస్తారు. కానీ సారు ఇప్పుడు పెద్ద మనుషులు కూడా ముసలోళ్ళు ముత్తుకోళ్ళు అందరు అత్తుళ్ళు, మరి వాళ్ళని ఎట్లా తోలుకపోతారు లోపలి దాకా? కదమ్మా, వాళ్ళ గురించి స్పెషల్గా మా వాళ్ళు ఉన్నారు. వాలంటీర్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నారు. వాళ్ళని తిరిగి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. చాలా సంతోషం సార్. ఇప్పటికైతే సౌలతులు మంచిగానే ఉన్నాయని పబ్లిక్ అందరు అంటున్నారు. అమ్మ సౌలత్ అంతా బాగా చేశారమ్మా. అలాంటిదేమి ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఇక్కడ కూడా లోకల్గా ఏంటంటే ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మారావు గారు, ఇక్కడ అందరూ కూడా మంచి అందరం కూడా మేము కలిసిమెలిసి ఉంటాము. ఈసారి ఎన్ని కోట్లు ఇచ్చిలే మరి బడ్జెట్? అంటే అమ్మవారికి సేవ చేయడానికి అన్ని కావాలి కదా. అదే ఎప్పుడు ఎలా ఇస్తారో అదే విధంగా అన్ని గుళ్ళకి, ఇక్కడ మహంకాళి గుడికే కాకుండా అన్ని గుళ్ళలకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఆనవాయితీ. ఆ రోజు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే కానివ్వండి, తలసాని శ్రీనివాస్ గారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడే కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా చేశారు. అలాంటివి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ అందరూ కలిసిమెలిసి చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మహంకాళమ్మని చూడవలసిందే. చాలా సంతోషం సార్. నేను కూడా పోయి దర్శనం చూసుకోమ్మా, దర్శనం చేసుకో. మీరు చల్లగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇలానే అందరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉండాలి. మీ వాయిస్ కూడా బాగుంది. మీరు ఎల్లప్పుడూ మా మీడియా రంగంలో ఇంకా అభివృద్ధి చెంది ఆల్ ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలి. మస్తు సంతోషం సార్. ఒక పెద్ద మనిషికి ఇట్లా చెప్తే మస్తు నిమ్మలం అవుతుంది.